ఇది అన్న ఇల్లు ఒకసారి పూరాగా చూడురి. ఇవి ఈరగొలలు ఇవి రెండు. ఏంది ఇంత గింత పెద్దగా ఉన్నాయి అవి? 1 kg ఉంటుంది, 1.5 kg ఉంటుంది. దానికి ఇంకా హియర్ సెట్ పెట్టారు, బానే ఉంది. ఉంటే నా చెవులకు లేకపోతే దాని చెవులకు. మరి అమృత్ పోతరాజన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. లోపలికి పోదాం, అన్న ఏం చేస్తుండో ఏం ముచ్చట్లు చెప్తాడో జర పూర ఆడుచుకుందాం పారి. అమృత్ పోతరాజన్న ఆయన పోతరాజ విషయం వేయకుండానే నన్ను భయపడిస్తుండు. నమస్తే అన్న, ఎట్లున్నావు? నమస్తే అమ్మ, మంచిగా ఉన్నా. మరి మీ ఇంట్లో కడుగు పెడదాం ఇక. పెడదాం. చలో మరి ఇద్దా. ఇది అన్న ఇల్లు ఒకసారి పూరాగా చూడురి. సరే, ఇప్పుడైతే నువ్వు పోతరాజు వేసేటప్పుడు ఏమేమి కట్టుకుంటావు, ఏమేమి వేసుకుంటావు, ఏందనేది ముచ్చటైతే మంచిగా తెలుసుకునికి వచ్చిన మరొకసారి చూపిస్తావా? చూపిస్తా ఖచ్చితంగా. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇది కిచెన్ రూము, ఇది దేవుడి రూము. దేవుడి రూమ్లో అన్న సామాన్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఆ సామాన్ అంతా ఒకసారి మనకు బయటికి తీసుకొచ్చి అన్ని చూపిస్తాడు. చూపి. ఏంది ఇంత గింత పెద్దగా ఉన్నాయి అవి? ఇవి పిక్క గజ్జలు అంటారు. కాదు, పిక్క గజ్జలు. అది నేను కట్టుకుంటే అయితే ఊకనే ఉసిపోయి. పిక్క గజ్జలు అంటారు. ఎంత బరువు ఉంటుంది మామూలుగా అయితే? ఇది మొత్తం కలిపి 4 kg ఉంటుంది. 4 kg. దీని తర్వాత ఇవి కాళ్ళ గజ్జలు. కాళ్ళ గజ్జలా? ఒక రౌండ్ కా 3-4 రౌండ్ల కాదు? ఇవి 4 రౌండ్లు వస్తాయి. ఎంత బరువు ఉంటది మామూలుగా అయితే? ఇది 1 kg ఉంటుంది, 1.5 kg ఉంటుంది. అది 4 kgs, ఇది 1.5 kg. 1.5 kg ఉంటుంది. ఇవి ఈరగొలలు ఇవి రెండు. ఇక్కడ పెద్దగా ఉంటాయి, సిటీలో అయితే చిన్నగా ఉంటాయి. ఇంత పెద్దగా ఉన్నాయి, ఒక దెబ్బ పడితే ఊరుకుంటారు, అయిపోతుంది ఇక జనాలు. ఇట్లుంటది. అటు చూస్తేనే భయం అవుతుంది. అంటే ఇవి ఇక్కడ 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 ఇట్లనే ఉంటాయి, సిటీలో అయితే చిన్నగా ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఇంతకి? ఇవన్నీ కాస్ట్యూమ్ చేపిస్తాను, నేను తయారు చేపిస్తారా? ఎట్లా తయారు చేస్తారు దీన్ని? ఇది ఇక తయారు చేసే వాళ్ళు కొబ్బరి జనుముతో తయారు చేస్తారు. జనుము కానీ చాలా బరువు ఉంటట్టుంది కదా. జనుముతో తయారు చేస్తారు ఇది. ఇక ఇది నాది చెడ్డి, ఇవన్నీ పూసలు. పూసలు దేనికి? ఇవి చేతిలో కట్టుకుని దిష్టి పూసలు అంటారు అనమాట. చేతులకు ఇట్లా ఉంటాయి అనమాట. ఏది తక్కువ రాకుండా ఉంటాడు అనమాట పోతలింగాలు. అన్నిటికీ సిద్ధమై బయటికి వెళ్తారు అనమాట. అట్లా. సో చూడురా సామాన్ ఎంత ఉందో. మొత్తం కలిపి ఎంత అవుతుంది? మొత్తం కలిపి 10 kgs లోపలనే ఉంటుంది. 10 kgs లోపల. ఖర్చు ఎంత అవుతుంది వీటికి? 15,000 అవుతుంది. 15,000 మినిమం అయితే. ఇప్పుడు ఒక పోతరాజు వేషం వేయాలంటే 15,000 ఖర్చు పెట్టాలి. ఇది కాకుండా ఇంకా మీరు ఏమేమి వాడతారు దీనికి? అంటే ఇప్పుడు ఇవి కాస్ట్యూమ్స్ మనం కట్టుకోవడానికి, పోతరాజం రెడీ కావడానికి కుంకుమ, పసుపు, కాటిక, భస్మము, నిమ్మకాయ, చెంకి, ఇవన్నీ ఎవరు ఇస్తారు మీకు? ఇవన్నీ ఎవరి దగ్గర అయితే వేసామో వాళ్ళే ఇస్తారు. ఇస్తాదా? వాళ్ళు ఇస్తేనే వాళ్ళకి మోక్షం అనమాట. అంటే వాళ్ళ ఇంట్లో మనం వేయడానికి పోయినాం కాబట్టి మనం కొనుక్కొని పోవద్దు, వాళ్ళు ఇవ్వాలన్నమాట మనకు. ఇప్పుడు పలారా బండి ఎవరైనా తీసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇస్తారు, వాళ్ళే ఇవ్వాలి. ఓకే, వాళ్ళు ఇచ్చి వేయించుకోవాలన్నమాట. ఓకే, మీకు ఇష్టమైన దేవుడు ఎవరు మరి? నాకైతే శివుడు. నాకు ఇష్టమైనది శివుడే, శివునికే మొత్తము. ఓకే, నాకు కూడా చాలా ఇష్టం శివుడు. శివుడు, నరసింహస్వామి, దుర్గామాత. ఫస్ట్ అయితే శివుడే. ఇక నాకు కూడా శివుడే, మొత్తం శివుడే. అది వెంకటేశ్వర్ల స్వామి కదా? అది వెంకటేశ్వర్ల స్వామి. ఎక్కడ కొన్నారు అది? ఎంతో అది నాకు మ్యారేజ్ లో గిఫ్ట్ ఇచ్చారు. అది ఎవరు ఇచ్చారు? మా అత్తమ్మ వాళ్ళు ఇచ్చారు.
అత్తమ్మ వాళ్ళు. ఎన్ని గజాలు ఉంటది ఇల్లు? ఇది 100 గజాలు ఉంటది. 100 గజాలు. 100 గజాలలో ఇంత బ్యూటిఫుల్ గా మీరు ఇల్లు కట్టుకున్నారంటే చాలా గ్రేట్ మీరు అసలు. ఒక్కసారి అది చూడండి. అన్నయ్య వాళ్ళ ఫాదర్ ఏం పేరు? యాదయ్య. యాదయ్య. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2015 చనిపోయాడు. ఓకే ఓకే 2015. 9 years అవుతుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఫోటో కూడా పక్కకే ఉంది. వాల్ కలర్ మాత్రం చాలా బాగుంది. చూడటానికి అయితే అక్కడ నుంచి చాలా లుక్ అనిపించింది. దానికి ఆ వాచ్ కూడా సెట్ అయిపోయింది. అదేంటి అక్కడ? కృష్ణుడు సదర్లు ఇచ్చింది మాట. సదర్. ఓకే. అన్న బెడ్రూమ్ ఎట్లుందో చూసేద్దాం రా లోపలికి. ఇదంతా ఎవరి సెలెక్షన్? మేడం సెలెక్షన్ లేకపోతే మీరా? ఆమెనే చూసుకుంటది అంతా. ఒక బొమ్మ కూడా నాకు చాలా ఇష్టం. అది ఆ బొమ్మనా? దాని కళ్ళు చూడు ఎంత పెద్దగా ఉన్నాయి. వండర్లా గెలిచినాం మేము. అది గెలుచుకున్నారా? దానికి ఇంకా హియర్ సెట్ పెట్టారు, బానే ఉంది. ఉంటే నా చెవులకు లేకపోతే దాని చెవులకు. చూసిరు కదా అన్న ఇల్లు ఎంత చిన్న ఉన్నా గానీ మనసు మాత్రం చాలా పెద్దది. అన్నకున్న పేరు కూడా చాలా పెద్దది. కానీ ఈ ఇల్లుని చూస్తుంటే మాత్రం నాకు ఒకటి అనిపిస్తుంది, నాకు కూడా ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండు అనిపిస్తుంది. మీ అందరికి కూడా అదే అనిపిస్తుంది అని నాకు తెలుసు. పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఏముండదు, కానీ చిన్న ఇళ్ళల్లో మాత్రం అన్నీ ఉంటాయి. సో ఇది అండి ఈరోజు అమృత్ పోతరాజ్ అన్న ఇల్లు కథ. మరి నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ ఇంకొకరి ఇల్లుతో మళ్ళీ కలుద్దాం.